Mic testing. Mic testing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11 కాదు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నేను 3 నిమిషాల హీరోను. 3 నిమిషాల హీరో. అయితే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. అరైజ్, అవేక్, టాప్ నాట్, తిరుత గోజులు రీచుడు అన్న స్వామి వివేకానందుడు యువదేవుల కండల్లో ఉన్నాడు. సీతాలక్ష్మి గారు అందరి గుండెల్లో ఉన్నారు. ఇంకొక జిఎస్టి మేడం. జిఎస్టి అంటే ఏమని అర్థం? జిఎస్టి అంటే ఏదా జిఎస్టి? నేను అనుకున్నా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనుకున్నా. జి అంటే గవర్నమెంట్, ఎస్ అంటే స్కూలు, టీ అంటే టీచర్ అని అనుకున్నా. కానీ అది కాదు, ఏదో గూడ్స్ సర్వీసు ట్యాక్స్ అన్నమాట. అది అంతా జిఎస్టి అంటున్నారు. నేను ఇటీవల ఒంగోలులో సరస్వతి జూనియర్ కాలేజీలో 5 మంది అమ్మాయిలు మోటివేషన్ క్లాస్ చెప్పి వచ్చారు. ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సన్ స్ట్రోక్ కొడుతుంది కానీ డాక్టర్ స్ట్రోక్ కొట్టదు. సన్ స్ట్రోక్ కొడుతుంది కానీ డాక్టర్ స్ట్రోక్ కొట్టదు కదా. అందువల్ల ఆడపిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళు అడిగారు, ఎందుకు చదువుకోవాలి సార్ అని. ఎందుకు రా మనం చదువుకోవాలి అంటే, బతుకులు మారాలన్నా 4 మెతుకులు దొరకాలన్నా చదువుకోవాలరా. బతుకులు మారాలన్నా 4 మెతుకులు దొరకాలన్నా చదువుకోవాలి. అలాంటిది మనకు సంస్కృతం ఒక మాట ఉంది, 100 మందిలో ఒక స్కాలర్ పుడతాడు, 1000 మందిలో ఒక వీరుడు పుడతాడు, 10,000 మందిలో ఒక ఆర్యుడు పుడతాడు. దానం చేసే స్వభావం పుట్టవచ్చు, పుట్టకను పోవచ్చు. దానం చేసేవాడు పుట్టాడు అన్నమాట. అందులో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్ప. మరి జ్యోతిరావు పులే గారి వర్ధంతిని ఎన్ని సంవత్సరాల మనం చేసుకుంటున్నామంటే ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనన్య సామాన్యం. దెర్ ఆర్ ఓన్లీ 2 days ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. ప్రతి మనిషి జీవితంలో 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఒకటి నేను చెప్తాను, 2 మీరు చెప్పాలా. ఒకటి మనం పుట్టినరోజు, రెండవది నేను అనుకున్నా చెప్తారని. అది కాదు. ఎందుకు కాదు అంటే, మనం ఒకసారి ఎన్నిసార్లు పుట్టాం? ఒక్కసారి. ఎన్నిసార్లు చనిపోవాలి? ఒక్కసారి. కానీ వీరుడు మాత్రమే, సాహసవంతుడు మాత్రమే, ధైర్యవంతుడు మాత్రమే ఒకసారి చనిపోతాడు. తిరిగేవాడు కాదు కదా. మరి అయితే రెండవది ఎవరో పెళ్లి రోజు అంటా ఉన్నారు. పెళ్లి రోజు కూడా కాదు, 2 పెళ్లి 3 పెళ్లి వాడు ఉంటాడు కదా. నాకే 3 సార్లు అయింది పెళ్లి. ఒకసారి కాదు, 3 సార్లు అయింది. ఎప్పుడు అంటే, చిన్నప్పుడు మా అమ్మ చేసింది, స్కూల్లో చదువుకోకపోతే మా సార్ చేశాడు, పెద్ద అయిన తర్వాత మా నాన్న చేశాడు. కాబట్టి నాకు 3 సార్లు అయ్యింది. కాబట్టి ఏదిరా అంటే, ఒకటి మనం పుట్టినరోజు, రెండవది ఎందుకు పుట్టాము అని ప్రశ్నించుకున్న రోజు. ఎందుకు పుట్టాం? మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. ఈ మట్టికి మాట పోతే ఈ మనిషికి మాట పోతే ఈ మట్టి. చేతి చిటికినలు కలిస్తే కళ్యాణం, కాలి బొటనలు కలిస్తే నిర్యాణం. మనం కన్ను తెరిస్తే వియ్యాల, కన్ను ముత్తే మయ్యాల. ఈ లోపల అవయవ దానం చెయ్యాలా? ఉంది. అందువల్ల అలాంటి కార్యక్రమాలు చేస్తేనే జీవితానికి సార్థకత. చిన్న కథ చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే